ఇప్పుడు ఎవరి చేతుల్లో కానీ ఎవరు మెడలో చూసినా కూడా కరంగలి మాలి. ఆడవాళ్ళు వేసేసుకుంటున్నారు, మగవాళ్ళు అసలు భేదభావాలు ఏం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మంచిదంట మంచిదంట మంచిదంట. అది ఎందుకు మంచిది, దేనికి మంచి చేస్తుంది, ఎప్పుడెప్పుడు వేసుకోవాలి, అసలు వేసుకోవాలా వద్దా? ఇది కూడా ఎక్కువ భయపడుతున్నారు. ఎవరు వేసుకోకూడదు, వాళ్ళు వేసుకోకూడదు, వీళ్ళు వేసుకోకూడదు. అసలు ఎంత దారుణంగా భయపడుతున్నారంటే, ఇప్పుడు అది దైవికమైనది మంచిది అయితే మనం ఒక సనాతన ధర్మంలో ఉన్నాం. ఈ ధర్మం ఏం చెప్తోందంటే బలంగా ఆచరించదగ్గది ప్రతిదీ ఆచారమే, ఆచరణకు యోగ్యము కానిది ఏది ఆచారము కాదు. సో ఏదైనా అలా ఆచరించలేకపోతే మన సాంప్రదాయంలోది కాదు, అది దాన్ని మనం ఎంటర్టైన్ చేయవసరం లేదు. సో ఆచరించగలిగితేనే ఆచారంలో మనం సాంప్రదాయంలో తీసుకుంటాం. కాబట్టి మన ధర్మం ఏం చెబుతోంది అంటే స్త్రీ పురుష భేదం లేదు, లింగ భేదం లేదు, వయోభేదం లేదు, ఎక్కడ ఈ ప్రాంతం ఆ ప్రాంతం వాళ్ళు ఇలా వేసుకోవాలి అలా ఏమీ లేదు. ఈ ఆహారం తీసుకున్న వాళ్ళు ఈ గుడికి వెళ్ళాలి, ఈ ఆహారం తీసుకుంటే ఈ గుడికి వెళ్ళాలి, అలా ఏముండదు. ఈ అలవాట్లు అనేది వ్యక్తిగతమైనవి, ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాంతంలో ఒక అలవాట్లు ఉంటే ఇంకో ప్రాంతంలో ఇంకో అలవాట్లు ఉంటాయి. సో అది మన ధర్మానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. మీ అలవాట్లని ధర్మానికి ఆపాదించాల్సిన అవసరం లేదు. సో నువ్వు ఏం తింటావనేది నీ వ్యక్తిగతం. కాబట్టి దానికి దీనికి సంబంధమే లేదు. తర్వాత ఈ కరంగలి చిన్న పెద్ద ఎవరైనా వేసుకోవచ్చు, ఆడ మగ ఏ కండిషన్లో ఉన్నా వేసుకోవచ్చు. ఇంకొకటి బలంగా నేనేం చెప్పదలుచుకున్నానంటే, నేను 33 సంవత్సరాలు పైచిలకు రుద్రాక్షల్లో ఉన్నాను. నా పని నిరంతరం ఒక విద్యార్థినే, చదవడం 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 చదవడం. చిన్నప్పటి నీ సంస్కృత ఆంధ్ర భాషల్లో ఒక అంటే కనీసం ప్రవేశం అన్నా ఉంది మాకు. పెద్ద పండితులు అని చెప్పం కానీ ప్రవేశం అయితే చిన్నప్పటి నుంచి ఉంది. సాంప్రదాయ కుటుంబం నుంచి వచ్చాం, చిన్నప్పటి నుంచి ప్రవేశం ఉంది. సో నేనేం చెప్తానంటే ఆ చదవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అని చెప్పడం నా ఉద్దేశం. ఇప్పుడు వరకు నేను అలా ఎక్కడా చదవలేదు, ఇది వేసుకోకూడదు ఈ గ్రంథంలో ఉందని చెప్పే మాట నేను ఎక్కడ చూడలేదు. ఇది ఫలానా వాళ్ళు వేసుకోకూడదు, ఫలానా వాళ్ళు వేసుకోవాలి, మరి వీళ్ళు ఎక్కడ చదివారో నాకు తెలియదు. అలా ఖచ్చితంగా చెప్తున్నాను, నా ఎరుకలో లేదు, అసలు లేదనే చెప్తాను. అంటే ఇప్పుడు ఎవరైనా కూడా వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, ఎప్పుడైనా వేసుకోవచ్చు. అలా ఏది అయినా తినొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వేసుకోవచ్చు. మళ్ళీ లేనిపోని భయాలన్నీ వాళ్ళకి ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అలా ఏముండదు.